హాయ్ వ్యూయర్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆహ్, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పుత్రులు. అంటే మనకు 2 రకాల పుత్రులు ఉంటారంట. ఒకటి భౌతిక పుత్రులు, రెండవది ఆధ్యాత్మిక పుత్రులు. భౌతిక పుత్రులు అంటే మనము ఈ శరీరంతోటి జన్మనిచ్చిన పుత్రులు. ఆధ్యాత్మిక పుత్రులు అంటే వాళ్ళు మనము ఆధ్యాత్మికంగా మనకు ఉన్న భౌతిక పుత్రులను ఏ విధంగా తయారు చేస్తాము అనేది. అంటే ఆధ్యాత్మిక పుత్రులు అంటే ఇప్పుడు గురు శిష్య సంబంధం ఉన్నప్పుడు ఒక గురు శిష్య సంబంధంలో వాళ్ళు శిష్యులు అనేవాళ్ళు ఆధ్యాత్మిక పుత్రులు అవ్వచ్చు. ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు ఆధ్యాత్మిక పుత్రుల కిందికి వస్తారనమాట. సో డీటెయిల్గా వెళ్తే చిన్నపిల్లలు యాక్చువల్గా వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎటువంటి జ్ఞానము ఉండదు కాబట్టి వాళ్ళను పరిరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చే సమస్యలన్నిటినీ కూడా వాళ్ళకంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ధ్యానం చేస్తారు అనే డౌట్స్ రావచ్చు. కాబట్టి వాళ్ళని పరిరక్షించాల్సింది తల్లిదండ్రులే. అంటే తల్లిదండ్రులు తగినంత ధ్యానం చేసి అటువంటి జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకొని అదే జ్ఞానాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా, ఒక మార్గదర్శకం చేయడం ద్వారా మాత్రమే వాళ్ళకి మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాం. అంటే చిన్నపిల్లలకు అంత జ్ఞానం ఉండదు కాబట్టి సో ఆ జ్ఞానాన్ని వాళ్ళు చుట్టుపక్కల ఉన్న జ్ఞానాన్ని తీసుకునే శక్తి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పిల్లలకు ఇవ్వాలి. దానికి ముందుగా వాళ్ళు తగినంత సమయం ధ్యానం చేయాలి. మనకి శిశువు ఊంలో ఉన్నప్పటి నుంచే ధ్యానం చేస్తూ ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే శిశువు ఊంలో ఉన్నప్పటి నుంచే ధ్యానం చేస్తామో అప్పుడే ఆ ఎనర్జీస్ అనేవి శిశువుకు చేరుతాయి. అప్పటి నుంచి అంటే మనం ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తామో అదే విధంగా బయటికి వచ్చినప్పుడు కూడా బాబు లేదా పాప కానీ వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి మనము తగినంత ధ్యానం చేయడం, తగినంత స్వాధ్యాయం చేయడం. అంటే స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం, మంచి బుక్స్ ఏవైనా సరే అది. తగినంత సజ్జన సాంగత్యం చేయడం. అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఒకరితో పంచుకోవడం వల్ల అది మనం నోటి నుంచి చెప్తూ ఉంటాం కాబట్టి అదే జ్ఞానం అనేది మన ఊంలో ఉన్న శిశువుకి కూడా అందుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సరి అయిన వాక్యాలు మాట్లాడుకుంటూ, సరి అయిన ధ్యానం చేసుకుంటూ, సరి అయిన సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మన ఊంలో ఉన్న బేబీకి కూడా అటువంటి లక్షణాలు ఏర్పడతాయి.